దేవుడు అన్ని చోట్ల సర్వవ్యాప్తి అయి ఉన్న కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలని పిలుస్తాము. ఇలాంటివి ఎన్నో దివ్యమైన పుణ్యక్షేత్రాలు గల భూమి మన భారతదేశం. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెంది ఉంటుంది. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ గర్భరక్షాంబిక ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో ఉన్న గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించు తల్లిగా వెలిశారు. శ్రీ గర్భరక్షాంబిక సమేత శ్రీ మల్లవైనాథర్ ఆలయం తమిళనాడులో ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం యొక్క పేరులోనే క్షేత్ర మహిమ వినపడుతూ ఉంటుంది. గర్భరక్షాంబిక అంటే గర్భంలో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న అమ్మ అని. పార్వతీదేవి ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మగా పిలువబడుతున్నది. ఇక్కడ అమ్మవారు కేవలం గర్భవతులకు మాత్రమే కాకుండా సంతానం లేని దంపతులకు కూడా సంతానం కటాక్షిస్తుంది. ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆ పరమేశ్వరుడు శ్రీ మల్లవైనాథర్గా కొలువై ఉన్నారు. మల్లవైనాథర్ అంటే మల్లికార్జున స్వామి అని అర్థం. ఇక్కడ స్వామివారిని పూజిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయమవుతాయనేది భక్తుల నమ్మకం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఈ గర్భరక్షాంబిక దేవాలయం ఉంది. తంజావూరు కుంభకోణం వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం గల ఊరిని అక్కడ తిరుక్కరవూరుగా పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు సుమారు 7 అడుగుల ఎత్తులో ఉండి సర్వాలంకార భూషితే మెరిసిపోతూ ఉంటారు. అమ్మ చిరునవ్వులు చిందిస్తూ కోరిన వారికి కొంగు బంగారమైన సంతాన ప్రాప్తిని అనుగ్రహించడానికి అభయం ఇస్తున్నట్లుగా కనబడుతూ ఉంటారు. అమ్మవారి స్వరూపం అలా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు అమ్మవారు విగ్రహ రూపంలో కాదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న అమ్మ సంతానం కటాక్షించడానికే సాకార రూపం దాల్చి ఉన్న శ్రీమాత అని భక్తుల నమ్మిక. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతాన ప్రాప్తికి అమ్మని నమ్మి వస్తారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మని దర్శించినచో వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇక్కడ కొలువై మల్లవైనాథర్గా మల్లికార్జున స్వామి స్వయంభుగా వెలిసిన స్వామి. శంకరుడు స్వయంభుగా వెలిసిన 64 క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో చేసినది. అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు, కేవలం మల్లె నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. అలాగే ఈ క్షేత్రానికి మాధవి క్షేత్రం అని కూడా పేరు. మాధవి అంటే సంస్కృతంలో మల్లెలు అని అర్థం. ఈ స్థల వృక్షం కూడా మల్లె తీగ. ఈ క్షేత్రంలో ఉన్న అమ్మవారిని సేవిస్తే ఎన్నో ఏళ్లగా పిల్లలు లేని వారికి గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్ళకి చక్కని ప్రసవం అవుతుంది. పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరుగుతుందని, సంతానవంతుడు అవుతారనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు శివలింగం మీద నేరుగా చంద్రకిరణాలు పడతాయి. అది ఒక అద్భుతమైన దృశ్యం. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే ఈ ఆలయంలో కనీసం 1000 సంవత్సరాల నాటిదని చెబుతారు. అది ఆలయ గోపురం, ప్రహారీలు చూస్తేనే తెలుస్తుంది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో చోళరాజుల హయాంలో చెక్కిన శిలాఫలకాలు ఉంటాయి. ఈ క్షేత్రం యొక్క మహిమను అప్పార్, సుందరార్ మరియు జ్ఞాన సంబంధర్ అనే 3 ప్రఖ్యాత నాయనర్లు వారి పద్యములలో కీర్తించినారు. వీటిని తమిళంలో పత్తిగం అని అంటారు. ఈ 3 నాయనర్లు ఈ క్షేత్రంలోని ఆలయ దర్శనానికి వస్తున్న సమయంలో దారి కనపడకపోతే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరికి ఆలయ దర్శనం చేయించినట్టు స్థల పురాణం చెబుతుంది. ఇక ఈ క్షేత్ర విశిష్టత విషయానికి వస్తే పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ శివుణ్ణి ఆరాధిస్తూ ఆ దంపతులిద్దరూ ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం లేకపోవడం. సంతానం కోసం వీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులను విశేషంగా ఆరాధించేవారు. ఒక మంచి రోజున వేదిక గర్భం దాల్చింది. ఒకరోజు నిద్రువ మహర్షి వరుణుణ్ణి కలుసుకోవడానికి బయటికి వెళతారు. అప్పుడు వేదిక 3వ త్రైమాసికంలో ఉంటుంది. కొద్ది రోజుల్లో ప్రసవం జరగాల్సి ఉండగా ఒకరోజు నిద్రువ మహర్షి బయటికి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికి ఇంటి పనితో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలకు చేయలేదు.
దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వపాదులు ఆమెను గర్భిణీ అని తెలియక శపిస్తాడు. ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలో భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలవుతుంది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది. అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడుగా జన్మిస్తాడు. అతనికి నైత్రువన్ అని పేరు పెడతారు. అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీర్చుతుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రో మహర్షి విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి శివపార్వతులకు ఇక్కడే ఉండి రాబోయే తరాల్లో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలుగజేయమని ప్రార్థిస్తారు. మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక మరియు మల్లవైనాధారుగా కొలువై ఉన్నారు. ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భీ స్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవమై మంచి పిల్లలు పుడతారు. మహిమాన్వితమైన దివ్యక్షేత్రాన్ని మనం ఎవరైనా దర్శించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.